హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాన్ని చూపించబోతున్నాను. ఈ పుణ్యక్షేత్రం వచ్చేసి కోదాడికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కందిబండ అనే గ్రామంలో ఉంది. ఈ క్షేత్రం గురించి మనం తెలుసుకోవాలంటే ముందు భగవాన్ గురించి తెలుసుకోవాలి. తర్వాత భగవాన్ అవతారం ఎత్తి మనిషిగా పుట్టిన వ్యక్తి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ క్షేత్రం కందిబండలో ఒక చిన్న గుట్టపై కొలువు తీరు ఉంటుంది. మీరిప్పుడు చూస్తుందే ఈ క్షేత్రం యొక్క చుట్టుపక్కల ప్రదేశం. ఇది చాలా ప్రసిద్ధమైన క్షేత్రం మరియు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ క్షేత్రాన్ని మీరు ఒక్కసారి దర్శించుకుంటే మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ ఈ క్షేత్రాన్ని దర్శించుకునేంత ఆకర్షణ శక్తి ఈ క్షేత్రంలో ఉంటుంది. ఈ క్షేత్రంలో ఉన్న భగవాన్ని మన ధ్యానంలో ఏది కోరుకున్నా సరే అది ధర్మబద్ధమైనదైతే వెంటనే కోరిక నెరవేరు తీరుతుంది. ప్రపంచంలో ఎన్నో క్షేత్రాలున్నాయి మరియు ఎన్నో దేవతామూర్తులున్నాయి. కానీ మీరు ఇక్కడ చూసే దేవతామూర్తి అన్ని దేవతామూర్తులకు కూడా భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ భగవంతుడు జ్యోతి స్వరూపంలో స్వయంభూగా ప్రత్యక్షమై వెలవటం జరిగింది. ఈ క్షేత్రంలో భగవంతుడు జ్యోతి స్వరూపంలో ఉండి తను మానవాల్ని ఉద్ధరించడానికి ఎత్తిన అవతారాలని అస్తాలుగా కలిగి భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. మీరు ఇప్పుడు చూస్తుంది భగవాన్ రూపాన్ని. దేవుడు ఎలా ఉంటాడు అనే వాళ్ళకి ఈ క్షేత్రమే ఒక సమాధానం. ఇక్కడ భగవంతుడు జ్యోతి స్వరూపంలో కొలువుతీరి ఉండటం జరుగుతుంది. చాలా అద్భుతమైన మూర్తి మరియు చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఈ దేవాలయంలో. ఈ దేవాలయాన్ని నిర్మించడానికే ఒక వ్యక్తి కారణజన్ముడు జన్మించి సాయిబాబా అవతారంగా జన్మించి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. వారిని కూడా మీకు చూపిస్తాను, చూడండి. కందిబండ గ్రామంలో జానయ్య స్వామిగా సాయిబాబా వారు 2వ అవతారం దాల్చి ఈ దేవాలయాన్ని ఎత్తడం జరిగింది. ఆ సాయిబాబా యొక్క 2వ అవతారమే ఈ జానయ్య స్వామి. మీరు ఇప్పుడు చూస్తుందే జానయ్య స్వామిని. ఏదో ఇక్కడ ఒక క్షేత్రం ఉందని చూడటానికి వచ్చి ఈమె తన జీవితం మొత్తం ఈ క్షేత్ర సేవకి, ఈ భగవంతుడి నామస్మరణకే గడిపిన మహాభక్తురాలు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈవిడని. మరియు జానయ్య స్వామి యొక్క అర్ధాంగి వీరు, జీవన సహచరిని. జానయ్య స్వామికి ఒక కుమారుడు ఉన్నారు. మీరు ఇప్పుడు చూస్తుంది ఆ కుమారుడినే. ఇతని పేరు వచ్చేసి భగవాన్. ప్రస్తుతం ఈ దేవాలయం యొక్క పూజ నిర్వహణ కార్యక్రమాలన్నీ కూడా ఈ భగవాన్ చేతుల మీద గుండానే జరగటం జరుగుతుంది. జానయ్య స్వామి తన కుమారుడికి ఈ పూజా విధానాలను మరియు ఇక్కడ జరిగించాల్సిన కార్యక్రమాలు, నియమాలు, నిష్టలను గురించి తెలియజేసి భగవాన్ని ప్రధాన పూజారిగా నియమించి తను దేవుడిలో ఐక్యం కావటం జరిగింది. ఈ భగవాన్ జీవితంలో కూడా ఎన్నో అనుభవాలున్నాయి. దేవుడిని మానవ నేత్రాలతో చూడలేము అనే వాళ్ళందరికీ కూడా ఈ భగవాన్ ఒక నిదర్శనం. తన నేత్రాలతో దేవ దర్శనాన్ని చేసిన ఈ భగవాన్ సాక్షాత్ దత్తంశగా మనం భావించవచ్చు. ఈ దేవాలయంలో మనం ఆచరించాల్సిన పూజా విధానాలు మరియు ఈ దేవాలయంలో భగవాన్ జానయ్య స్వామి వారు కాలజ్ఞానాన్ని రాశారు దైవలిపిలో. దాని యొక్క ప్రాముఖ్యతను మరియు ఈ దేవాలయానికి ఒక్కసారి వస్తే మనం ఎటువంటి ఆచారాలు, పూజా వ్యవహారాలు మరియు ఈ భగవంతుని రూపం యొక్క ప్రత్యేకత అన్ని విషయాలు కూడా ఈ భగవాన్ మాటల్లో మనం తెలుసుకుందాం. భగవాన్ అన్నమాట. ఇక్కడ శివుడు, ఇక్కడ సాయిబాబా, ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క దేవత. ఇక్కడ గంగామాత, అటే మాయ, విష్ణువు, అందరూ సకల దేవతలు ఉన్నారన్నమాట. ఇక్కడ మెయిన్ ఏంటిదంటే జ్యోతి రూపం, అంటే డైరెక్ట్ యూనివర్సల్కి మూలం అన్నమాట. అందరు దేవుళ్ళ కన్నా పైన అనమాట. ఈ విశ్వం అనేది ఈ భగవంతుల్లోనే నుంచే వచ్చిందనమాట. మెయిన్ ఒక్కో చెయ్యి ఒక్కో దేవుడు అనమాట. మొదటగా ఈ టైప్లో చూపెట్టాడు మా డాడీకి విశ్వరూపం. తర్వాత ఏం జరిగింది, కొన్ని రోజుల తర్వాత 2009లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మెయిన్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేనిది ఇక్కడ డైరెక్ట్ వెలుగు అనేది డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ ఎదిగి పెట్టింది కాదు. చాలామంది చూశారు, టెస్టులు కూడా చేశారు, కాకపోతే ఏం చేయలేదు. డైరెక్ట్ వెలుగు అనేది డైరెక్ట్ వస్తూనే ఉంటుంది. అది ఇక్కడ ప్రత్యేకత. వెనకాల సమాధిలో నుంచి 25% శక్తి దీంట్లోకి ప్రవేశించింది అన్నమాట. ఎక్కువ ఇక్కడికన్నా వెనకాల సమాధి ముఖ్యమైనది. ఇది కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయాన్ని జ్యోతి రూపకం. అంటే మెయిన్ 5 పీఠాలు. అందులో 3వ పీఠమే భగవాన్ సాధన పీఠం. మొదటిది విష్ణుపీఠం. ఇది ఎక్కడ ఉంటుందంటే హిమాలయాల్లో ఉంటుంది. 2వది బ్రహ్మపీఠం, ఇది అరేబియా సముద్రంలో ఉంటుంది. 3వది మన భగవాన్ సాధన పీఠం.
ఇక్కడ ప్రత్యేకత ఏంటిదంటే భగవంతుడు డైరెక్ట్ జ్యోతి రూపంలో వెలిసిండు. అంటే కాలజ్ఞానం 29,869 సంవత్సరాలు కాలజ్ఞానం ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటిదంటే సోమవారం, గురువారం, శుక్రవారం సుగంధమైన వాసనలు వస్తాయి. సాయంత్రం 5 కానించి నైట్ 9 దాకా జ్యోతులు కూడా కనబడతాయి. మెయిన్ ఇక్కడ ప్రత్యేకత ఏంటిదంటే పైన భగవంతుడు అనమాట, డైరెక్ట్ అనమాట. ఇంకా మధ్యలో శివుడు, కింద సాయిబాబా, అన్ని దేవతలు ఉంటారు అనమాట. ఇది వెలిసిన డేటు 1997 జూన్ 15 మధ్యాహ్నం 12:15 స్వచ్ఛంగా వెలిసింది అనమాట. 41 రోజు మాల దీక్ష ఉంటుంది. ఇక్కడ మాల దీక్ష చేయాలంటే ఇంకా ఇంటికి వెళ్ళే లేదనమాట, ఇక్కడే ఉండాలి. మెయిన్ 41 రోజు ఇక్కడే చేసుకోవాలి. మెయిన్ కాషాయ రంగు వస్త్రాలు ధరించాలి, ఇంటికి వెళ్ళే లేదు. ఏదైనా భోజనాలైనా ఎక్కడైనా ఇక్కడ చేసుకొని తినడమే మెయిన్. ఇక్కడ ప్రత్యేకత ఏంటిదంటే సుగంధమైన వాసనలు. ఏ టైంలో ఏ వాసన వచ్చిందో తెలియదు, డైరెక్ట్ వస్తూనే ఉంటుంది, మారుతూ ఉంటుంది వాసనలు అనేది మెయిన్ అది. ఇక్కడ ప్రత్యేక పూజలు అంటే జూన్ 15కి అభిషేకం దేంతో చేస్తారంటే గంధం, బెల్లం రెండింటిని కలిపి భగవంతుడికి చేయాలి. వెనకాల సమాధి ఉంటుంది, అక్కడ డైరెక్ట్ భగవంతుడు వెలిసిండు అనమాట. పైనుంచి వచ్చి లోపలికి వెళ్ళిండు. అక్కడే 12 శీర్షం నాగన్న కూడా ఉంటాడు. ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడ జ్ఞానపీఠం అనమాట. ఇది మనం ఏంటిదంటే కోరికల కోసం కాదు, జ్ఞానం కోసం. అంటే మనం ఎలా అంటే మనిషి ఎలా బతకాలి కోరికలు లేకుండా అనేది మెయిన్ దీని కర్తవ్యం. మీరు ఏం చేయాలంటే భగవంతుణ్ణి బాగా జ్ఞానించాలి. మీరు పూజలు అయ్యి అనేది కాదు, మీరు మంచిగా ఉండాలి. అది ప్రత్యేకమైన భాష ఉంటుంది. ఇది భగవాన్ సాధన భాష. ఈ భాష అనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ఇక్కడే ఉంటుంది. ఈ భగవాన్ సాధన భాష అనేది ఈ గుడికి ప్రత్యేకమైంది. ఇక్కడ మొత్తం ఇది స్వామి ఫస్ట్ భగవంతుడు జానే స్వామికి ఈ భాషలోనే చెప్పాడు. ఈ బుక్కులన్నీ, ఈ గ్రంథాలన్నీ ఈ భాషతోటే ఉంటాయి అన్నమాట. ఇదే కాలజ్ఞానం అయినా ఏదైనా మొత్తం ప్రపంచం గురించి దీంట్లో ఉంటుంది అన్నమాట. ప్రత్యేకం ఏంటిదంటే ఈ భాష అనేది ఎక్కడా ఉండదు. ఒక యోగబాలుడు అనే వ్యక్తి ఇది వచ్చి తెలుగులోకి చెప్తాడు అనమాట. అప్పుడు మన గుడి అనేది డెవలప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అబ్బాయి ఇచ్చిన కాంచి ఇంకా మన కాలజ్ఞానం చెప్తాడు, మొత్తం ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తాడు అనమాట ఈ గుడి గురించి. ఇలాంటి ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఇలాంటి 6 బుక్స్ ఉన్నాయి. ఇది డైరెక్ట్ ఎవరు నేర్పించింది, డైరెక్ట్ భగవంతుడే జానే స్వామికి అందించిన ఇది. ఇది తెలుగులో అనువదించింది అనమాట. అంటే ఫస్ట్లో మామూలుగా తెలుగులో అనువదించారు అనమాట. ఫస్ట్లో ఈ బుక్ అనేది. ఈ బుక్ని తెలుగులో అనువదించడానికి భగవాన్కి ఎవరైనా సాయం చేశారా స్వామివారికి? వారి పేరు బిచ్చిరామయ్య. వారు ఏమి వృత్తి చేస్తుంటారు? టీచర్. అంటే గుడిబండ టీచర్ భగవాన్ చెప్తే దాన్ని తెలుగులోకి అనువదించారు. జానే స్వామి భగవాన్ జానే స్వామికి చెప్తే ఈ భాష ఈ విధంగా అనువదించాడు. జానే స్వామి బిచ్చిరామయ్య గారికి చెప్తే అది తెలుగులోకి బిచ్చిరామయ్య గారు రాశారు అనమాట. స్వామి తెలుగులోకి చెప్పింది. ఓకే, ఈ బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ఒక్క బుక్ ఉందా మీ దగ్గర? ఇంకొక బుక్ ఉందా? ఇది మొదటి బుక్ అన్నమాట. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. పైన భగవాన్ సాధన భాష, కింద తెలుగు. ఈ భాష ఇలా వస్తుంది అనమాట తెలుగులోకి మార్చినప్పుడు. ఫస్ట్ ఏం జరిగిందంటే ఒక రోజు మా నాన్నగారు చెట్లు కొట్టడానికి వచ్చిండు అనమాట కట్టెల కోసం. అప్పుడు ఏం జరిగిందంటే ఒక వృద్ధుడు నారింజ రంగు వస్త్రములు ధరించి వచ్చాడు అనమాట. అప్పుడు ఇది దాహం అంటే ఎవరు మీరంటే నువ్వెవరని అడిగిండు అనమాట. అలా దాహం అన్న తర్వాత ఆయన పెద్ద వెలుగులాగా మారి ఆకాశంలోకి వెళ్ళి, ఆకాశంలో నుంచి మన వెనకాల సమాధి ఉందిగా
ఆ సమాధి లోపలికి వెళ్ళిండు అనమాట. అది జరిగిన కొన్ని రోజులకి మా నాన్నగారికి జ్ఞానం భగవంతుడు ప్రసాదించిండు. 1997లో ఈ భగవాన్ సాధన పీఠం అనేది వెలిసిందనమాట. ఇది 3వ పీఠం. ఇది ఎంతో ముఖ్యమైన పీఠం. కర్మలు తొలగిపోతాయి దీనివల్ల. ముఖ్యమైనవి ఏంటిదంటే ఇక్కడ ప్రత్యేకతలు సంతానం, ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడ ఒక యాప చెట్టు ఉంటుంది. ఇక్కడ వచ్చి నిద్ర చేస్తే 1 గంట సేపు వారానికి ఒకసారి వస్తే మీ అనారోగ్య సమస్యలు అనేది తీరిపోతాయి. మీరు ఏ ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఏంటిదంటే మీరు జ్ఞానం చేసుకోవడం వల్ల ఏం జరిగిద్ది అంటే డైరెక్ట్ మీకే భగవంతుడు కనెక్ట్ అవుతారు. ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ ప్రత్యేకత. మొత్తం మీకే తెలిసిపోయిద్ది అనమాట. మధ్యలో ఒకళ్ళు అవసరం లేదు. మీకు డైరెక్ట్ భగవంతుడే కనెక్ట్ అయ్యి ఉంటాడు. ఇది ప్రత్యేకత. సోమవారం, గురువారం, శుక్రవారం సాయంత్రం 5 గంటలకి ప్రత్యేకమైన వాసనలు వస్తాయి. ఎలా అంటే చపాతీ కాల్చినట్టు, పాశం వండినట్టు, ఇది అభిషేకాలు చేసినట్టు, పానకం వాసన, మళ్ళీ మల్లెపూల వాసన, చెప్పలేము. ఇంకా ఏ వాసన అయినా మారదు. 1 సెకండ్లో వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అది ఇక్కడ ప్రత్యేకత. ఏంటిదంటే నైటు 9 గంటలకి 8 గంటలకి మా నాన్నగారు ఉన్నప్పుడు ఇక్కడ జ్యోతులు వచ్చేది అనమాట నైట్ పూట. ఆ జ్యోతుల్ని చాలామంది పట్టించుకోలేదు. కొంతమంది వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఆ జ్యోతులను పట్టుకున్నప్పుడు విభూది అయిపోయిందంట. అది ఇక్కడ యోగబాలుడు అనే అబ్బాయి 2006 జనవరి 9 రోజు జన్మించినప్పుడు అక్కడ పైనుండి ఒక వెలుగు అనేది ఆ యాప చెట్టు ఉంది కదా వెనకాల, ఆ యాప చెట్టుని మించి ఇది ఆ సమాధిలోకి వెలుగు డైరెక్ట్ లైట్ ఫోక్స్ పడినట్టు పడిపోయింది అనమాట. అది అందరూ 100 మంది చూశారు. ఇక్కడే వచ్చిన యోగబాలుడు అనే అబ్బాయి కూర్చొని మొత్తం కాలజ్ఞానం, గుడికి సంబంధించిన భగవాన్ సాధన భాష నుండి తెలుగులోకి చెప్తాడు. ఇది వేప చెట్టు అనమాట. ఇక్కడ ఈ వేప చెట్టు కింద నిద్ర చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ఇక్కడే కింద నిద్ర చేయాలి. ఇది మా నాన్నగారు హోమం చేసేదనమాట. ఇక్కడ దేంతో హోమం చేసేదంటే గంధం చెక్కలు, ఆవు నెయ్యి, వేప కొమ్మలు, వీటితోటి హోమం చేసిన తర్వాత విభూతి ప్రసాదం వచ్చేది. ఇది అందరికి పంచేది గుడి దగ్గర. ఇది ఆ ప్లేస్, హోమం జరిగిన ప్లేస్ అనమాట. హోమం చేయించుకోవడం వల్ల ఏం జరిగేది భగవాన్? హోమం చేయించుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. అదొకటను పుణ్యఫలం దక్కుతుంది. అది మీరిప్పుడు చూస్తుంది భగవాన్ జానయ్య స్వామివారి యొక్క సమాధి మందిరం. ఇది స్వామివారు బ్రతికుండగానే జీవసమాధి కావాలని ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ కొంతమంది గ్రామస్తులు పోలీసులకు తెలియచేయడం చేత ఆ జీవసమాధి ప్రయత్నాన్ని విరమించుకొని తన దేహాన్ని సహస్రాల నుంచి వదిలి ఆ పరమేశ్వరుని చేరుకోవటం జరిగింది. ఇక్కడ ధ్యానం చాలా అద్భుతంగా కుదురుతుంది. మెట్లు 51 మెట్ల శక్తి ఎంతో అనంతమైంది అనమాట. భగవంతుడు దగ్గరికి చేర్చాలంటే 51 మెట్లు అనేది ఎంతో ముఖ్యమైనది. 51 మెట్లు ఎక్కినప్పుడు భగవంతుడి శక్తి అనేది మీరు ఎంతో పొందుతారు అనమాట. ఇవి నాన్నగారు ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది 51 మెట్లు. అవును, 2009 విగ్రహ ప్రతిష్టప్పుడు వీటిని ఏర్పాటు చేశారు. ఓకే. ఈ కొండపైనున్న ప్రతి రాయి కూడా తపస్సు చేసుకుంటున్న రుని ముషులని జానయ్య స్వామి వారు చెప్పడం జరిగింది. అందుకు నిదర్శనం భక్తులు అడగానే ఎన్నో రాళ్లను తీసి విభూతిగా మార్చాడు జానయ్య స్వామి. అప్పటి నుంచి కూడా ఇక్కడున్న చెట్టుని, పుట్టని, రాయిని కూడా భక్తులు చాలా గౌరవభావంతో ట్రీట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ దేవాలయానికి వచ్చినప్పుడు ఈ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే విధంగానే ప్రవర్తించాలని నా మనవి. భగవాన్, ఈ గుడిలో ప్రత్యేకమైన రోజులు, పూజలు ఎలా జరుపుకోవాలి, ఎట్లాంటివి ఉంటాయి? ప్రత్యేకమైన రోజులు అంటే జూన్ 15 అంటే భగవంతుడు వెలిసిన రోజు అనమాట. అప్పుడు మనం 3000 మందికి 4000 మందికి అన్నదానం, గుడిబండ, తొగర్రాయి, కాబోలు ప్రజలు అన్నదానంలో పాల్గొంటారు. తర్వాత జనవరి 9 యోగబాలుడు జన్మించిన రోజు అనమాట. ఆ యోగబాలుడు అనే అబ్బాయి మన బుక్స్ ని తెలుగులోకి అనువదిస్తాడు. అందుకని అబ్బాయి పుట్టినరోజు ఒకటి జరుపుతాం. ఇంకా మా డాడీ చనిపోయిన తర్వాత 2016 తర్వాత చనిపోయింది కాబట్టి ఇంకా అప్పటి నుంచి డాడీ చనిపోయిన రోజు జరుపుకుంటాం.
ఈ మూడు ప్రత్యేకమైన రోజులని మేము నమ్ముతాం. అమావాస్య రోజు ఏంటి? సోమవారం అమావాస్య, శుక్రవారం అమావాస్య ఎంతో శక్తివంతమైనవి అనమాట. ఈ రోజు మీరు వస్తే ఆ రోజు భగవంతుడి శక్తిని బాగా పొందొచ్చు. సుగంధమైన వాసనలు, జ్యోతులు కూడా వచ్చే అవకాశం ఉంటది. అభిషేకాలు కూడా ఆ రోజు జరుగుతాయి. ఓకే, వారంలో ఏ రోజు స్వామివారిని దర్శించుకోవడానికి రావాలి? సోమ, గురు, శుక్రు ఈ 3 వారాలు మెయిన్ అనమాట. ప్రతిరోజు మెయినే, కానీ ఈ 3 వారాలు ప్రత్యేకం. స్వామివారికి ఏమైనా అభిషేకం ఏమైనా ఉంటుందా? గంధం, ఇది బెల్లమా? బెల్లం, గంధాన్ని బెల్లాన్ని కలిపి అభిషేకం చేస్తారు. ఫస్ట్ బెల్లం నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత, గంధం నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత, మామూలు నీళ్లు వాడిన తర్వాత శుభ్రంగా విగ్రహాన్ని అడిగిన తర్వాత కొబ్బరి నూనె తోటి తైలాభిషేకం, తర్వాత మాల వేయడాలు, పూలు అవన్నీ. మెయిన్ అయితే ఈ సమాధి మెయిన్ ఈ సమాధి. ఇక్కడ స్వామివారి దీక్ష కూడా తీసుకుంటారంట కదా, నిజమే? అవును, 41 రోజు. 40 నియమాలు ఏంటి? మనం దీక్ష నియమాలంటే గుడి విడిచి బయటికి వెళ్ళకూడదు 41 రోజు. అప్పు తీసుకోకూడదు. అప్పు తీసుకోకుండా మన సొంత డబ్బులతోటే సరుకులు తెచ్చుకొని ఇంకా 41 రోజు ఇక్కడే మాల దీక్ష చేయాలి. 41వ రోజు లాస్ట్ జూన్ 15 3:15 మాల తీసేస్తారు. తర్వాత గుడి దగ్గర జూన్ 15 అన్నదానం అయిపోయిన తర్వాత గుండు. ఓకే, ఒక్కసారి మాల వేసుకున్న వాళ్ళు జీవితాంతం మాంసం తినకూడదా? ఒక్కసారి మాల వేసుకుంటే జీవితాంతం మాంసాహారాన్ని తినకూడదు. ఓకే, ఈ స్వామివారి పూజ చేసుకున్న వాళ్ళు మాంసాహారం తినొచ్చా? తినకూడదు. అంటే ఈ రోజు ప్రతి వారం వచ్చి స్వామివారిని దర్శించుకునే వాళ్ళు మాంసాహారం తినడానికి అవకాశం ఉంటుందా? వాళ్ళ ఇష్టం. అంటే ఇంకా కొంతమంది తింటారు, కొంతమంది తినరు. కాబట్టి తినకపోతే భగవంతుడి శక్తి ఎక్కువగా ఉంది. ఇదేంటంటే భగవంతుడి సమాధి. ఒక ముసలాయన మా నాన్నగారికి కనబడ్డప్పుడు ఆయన వెలుగులో రూపంలాగా మారి ఆకాశం అంతా వచ్చి ఆ విశ్వరూపంలాగా, ఆ విశ్వరూపం అనేది ఈ సమాధి లోపలికి వెళ్ళిపోయింది. అందువల్ల ఇక్కడ ఒక స్తూపం లాగా కట్టించారు. ఎందుకంటే ఎవరు తొక్కకూడదు. ఇది ఒక గుర్తు అనమాట. పక్కనే 12 శీర్షులు నాగేంద్రుడు వెలిసాడు అనమాట. భగవంతుడికి గొడుగులాగా లోపల ఉంటాడు. నేను అయితే ఈ యాప చెట్లు ఏంటి? ఈ యాప చెట్లు భగవంతుడు వేసిన తర్వాత నీడ కోసం వేస్తాయని మన స్వామివారు చెప్పారనమాట. చెప్పిన సంవత్సరానికి ఈ యాప చెట్లు మొలిచాయి. ఈ యాప చెట్లకు రాఖీలు కడతారా? కొంతమంది కడతారు. ఎందుకంటే అన్నదమ్ములు 50 వాళ్ళు కట్టడం వల్ల వాళ్ళు సంతోషాన్ని పొందుతారు అన్నమాట. అంటే సంతానం లేని వాళ్ళు ఈ పుట్టకి ఏదో చేస్తే పిల్లలు కలుగుతారు అంటున్నారు. ఇది సంతానం లేని వాళ్ళు శుక్రవారం పొద్దున్నే 5 లోపు 11 బిందెలన్నా 9 బిందెలన్నా నీళ్లు పోయాలి. ఆవు పాలు మామూలుగా పుట్టలో పోసి సరిపోతుంది. సంతానం వెంటనే అందుతుంది వాళ్ళకి. అవును, అంటే టైం పడుతుంది కొంచెం. 2 వారాలు అని ఉంటుంది, 9 వారాలు. అంటే జీవితంలో ఏదైనా ఒక కోరిక ఉండి నెరవేరకపోతే స్వామివారికి ఏ విధంగా పూజ చేసుకుంటే అది నెరవేరుతుంది? మీరు స్వచ్ఛంగా చేసుకోవాలి. నాకు 1 కోటి రూపాయలు కావాలంటే ఒకేసారి రావు. కాకపోతే మీరు కష్టపడాలి. అదొకటను డబ్బుల మీద ఆశ అనేది తక్కువ ఉండాలి. మెయిన్ ధ్యానం కోసం చూసుకోవాలి. మీరు ఆరోగ్యం అనేది మీకు ఖచ్చితంగా బాగుంటుంది. ఈ గుడిలో ఎన్ని ప్రదక్షిణాలు తిరగాలి? 9, 11, 108, 101 మీ ఇష్టం. కాకపోతే కొంతమంది ఎక్కువ 9 ప్రదక్షిణలు తిరుగుతారు. ప్రత్యేకం ఏంటిదంటే దేవతలు అందరూ వచ్చి ఉదయం 3:15 లోపు పూజ చేసుకొని పైకి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ రోజు కూడా జరుగుతుంది అలా ముఖ్యమైన రోజుల్లో. అయితే రాత్రి సమయంలో జ్యోతులు కనపడతాయంటే ఈ క్షేత్రంలో నిజమేనా? నిజమే. ఆ జ్యోతులు చూసిన జనం ఎవరైనా ఉన్నారు? భక్తులు ఎవరైనా ఉన్నారు? 100 మందిలో ఉన్నారు. 100 మందిలో ఉన్నారు. అంటే ఏ టైంలో జ్యోతులు కనపడుతుంటాయి మనకి? నైట్ 8 కానించి 10 దాకా. అయితే రాత్రి సమయంలో కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందా మనకి? లేదు, స్వామివారిని దర్శించుకోగానే స్వామివారి రూపమైన జ్యోతులను దర్శించుకోవచ్చు. గుడి దగ్గరకు రావచ్చు రాత్రి సమయంలో. రావచ్చు. కాకపోతే టైం ఉంటుంది అనమాట. ఆ టైంని బట్టి జ్యోతులు వస్తాయి. మరి ఆ జ్యోతులు టచ్ చేస్తే విభూతిగా మారిపోయాయి అని చెప్తున్నారు, అది నిజమేనా? అవును. ఈసారి కొంతమంది వస్తారు, వాళ్ళ ద్వారా మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ తీసుకొని చూసుకోండి. చేయాలి. అక్కడ స్తూపం మీద గంధము మరియు పూలు మాత్రమే పెట్టాలి, అంతేగాని వేరే చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ దండ వేసే ప్రదేశం అన్నమాట. ఇక్కడ
చెప్పాలంటే ఇక్కడ భగవంతుడి యొక్క చెప్పాలంటే ఇది శిరస్సు లాంటిది, శిరస్సు లాంటిది అనమాట. శిరస్సు లాంటిది అక్కడ. అక్కడ దండేస్తారు. అయితే ఇక్కడ సాయిబాబా పటం నుంచి విభూతి వచ్చేదంట కదా, అవును. ఇప్పుడు ఆ ఫోటో ఎక్కడుంది? ఆ ఫోటో డాడీ సమాధి చేశా. ఎక్కడ? ఇక్కడే, అంటే ఇదే స్థలంలో ఆ ఫోటోను కూడా పెట్టడం జరిగింది. చూశారు కదా, ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది. మీరందరూ కూడా ఇక్కడికి రండి, ఈ స్వామివారిని దర్శించుకోండి. సాక్షాత్ ఆ భగవంతుడే ఇక్కడ సాయిబాబా రెండో అవతారంగా భగవాన్ సాయి రూపంలో ఇక్కడ కొలువు తీరు ఉండటం జరిగింది. ఇక్కడికి వచ్చే ధ్యానం చేసుకుంటే మనం తొందరగా దేవుడికి కనెక్ట్ అవ్వగలం. ఈ ఆలయంలో ఒక్కసారి మనం దీక్ష తీసుకుంటే జీవితాంతం మాంసాన్ని తినకుండా ఉండాలంట. అంతేకాకుండా ఎవరైతే భగవాన్ సాయి భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా మాంసాహారాన్ని నిషేధించడం జరిగింది. జంతువులను తమ పిల్లలతో సమానంగా భావించడం జరుగుతుంది. ఇక్కడ ఒక భక్తుడి యొక్క మాటలు మనం విందాం. జ్యోతి రూపాన మొఖాన జ్యోతి ఉంటుంది ఈ స్వామికి. ఆ జ్యోతి అనేది మన షిరిడి సాయి కరదూత్వం అనేది అయ్యప్ప కరదూత్వం జ్యోతి రూపాన్ని ఇక్కడ మొఖాన్నే సాయి మొఖాన్నే జ్యోతి రూపాన్ని మనం చూడగలవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి వారం శుక్రవారం కానీ బేతారంగా వచ్చి ప్రతి ఒక్కళ్ళు వచ్చి సమాధిగా ఈ స్వామికి దర్శనం చేసుకొని పోవచ్చు. గురువారం, శుక్రవారం, సోమవారం ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల ఏవైనా ఇలాంటి విశేషమైన దేవాలయాలు ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను వచ్చి యూట్యూబ్లో వాటిని పొందుపరచడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.